హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తానన్నాను కదా. డెకరేషన్ అయితే ఇలా 12 మంత్స్ వరకు అయితే ఇలా వాల్కి అయితే స్టిక్ చేసేసి ఈ డెకరేషన్ అయితే ఇలా వచ్చిందనమాట యానిమల్స్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డెకరేషన్ ఎలా ఉందన్నది కమెంట్ చేసేయండి. కేక్ విషయంలో కూడా అంతే, వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సింపుల్గా చేయమన్నాను, అలాగే చేసి ఇచ్చారు. పైన టాపర్ వచ్చేసి నేను ఆర్డర్ చేసిన కిట్లోనే వచ్చింది, హ్యాపీ బర్త్డే అని యానిమల్స్ తోటి. దాన్ని అయితే కేక్ మీద అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే నా డ్రెస్ చూసుకుని ఆ డే అంతా ఏడుస్తూనే ఉన్నాను. ఇంత మంచిగా చేసుకున్న తర్వాత డ్రెస్ పాడైపోతే ఎలా ఉంటుంది? పైన అటాచ్ కింద ఒక క్లాత్ కనిపిస్తుంది చూడండి, యోక్ పార్ట్ దగ్గర, పొట్ట దగ్గర. దానికోసం అయితే నాకైతే నిజంగా ఏడుస్తూనే ఉన్నాను ఆ రోజు మొత్తం. ఆ రోజు మధ్యాహ్నం ఆ డ్రెస్ వెంటనే ఇప్పేసి మధ్యాహ్నం అప్పటికప్పుడు మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు, నాకు ఆ క్లాత్ కింద అయినా వేసేయండి లేకపోతే మొత్తం తీసేసి షార్ట్గానే చేసేయండి అని చెప్పేసి ఎడుతూనే వెళ్ళాను. వాళ్ళైతే నైట్ బర్త్డే పార్టీకి అయితే చాలా నీట్గా చేసేసి అయితే ఇచ్చారు నాకైతేనే. ఇక్కడ పిల్లలందరికీ నేనైతే ఎగ్ పఫ్ అయితే తీసుకోలేదు, కర్రీ పఫ్ అయితే తీసుకున్నాను. అందులోనే కేక్ పీస్ పెట్టేసి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ నేను బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద పౌచ్, పెన్సిల్, ఎరేజర్ అవి తీసుకున్నాను కదా, అవైతే కిడ్స్కి అయితే ఇచ్చేసాను. నేను ఒక 25 మెంబర్స్ అనుకున్నాను, కరెక్ట్గా అలాగే వచ్చారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇలా ఇచ్చేసాను. ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది నా డ్రెస్. నెక్స్ట్ వీడియోలో నైట్ ఎలా జరిగిందన్నది వీడియోలో అయితే చూపిస్తాను. అందులో అయితే డ్రెస్ అయితే అదిరిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే అసలు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. మీకు కూడా చూస్తే ఎలా ఉంది ఏంటి అనిపిస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్.